హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు మనకి డే వచ్చేసి 21 అండి. ఈ డే 21లో మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నాము, వాటి రిజల్ట్ ఏంటి, అండ్ వాటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాజిక్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే వివరిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అందులో భాగంగా ఇంకా ఏంటంటే నేను ఏ ట్రేడ్స్ తీసుకుంటానో అవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఎవరన్నా సీరియస్‌గా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో ఉందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకి డేట్ వచ్చేసి డేట్ వచ్చేసి ఆగస్ట్ 13 అండి. ఈరోజు ఆగస్ట్ 13లో భాగంగా ఈరోజు మన మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం చూడండి. మనకి ఈరోజు మార్కెట్ వచ్చేసి చూడొచ్చు. మనకి మార్కెట్ వచ్చేసి ఈరోజు కూడా ఫ్లాట్‌గానే ఓపెన్ అవ్వడం జరిగిందండి. మనకి మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మనకి చూడొచ్చు. మనం గత 10 డేస్‌గా మనకి చూడొచ్చు సీఏఎస్ మూవ్ అయిన ఒక మూవ్ వస్తుంది కదా! సేమ్ దాని విధంగానే మనకు ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఒక బేరిష్ క్యాండిల్ రావడం జరిగిందండి. ఆ తర్వాత మనకేంటంటే మొత్తం ఆహ్, ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకి ఆల్మోస్ట్ 90 పాయింట్స్ వరకు అయితే ఫాల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి నిఫ్టీ అనేది చూడొచ్చు. చాలా చాలా చిన్న చిన్న క్యాండిల్స్ తోటైతే డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ మనకేం జరుగుతుందంటే ఇక్కడ చూడొచ్చు ఈ జోన్‌లో అయితే మనకి కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. మార్కెట్ అనేది ఈ లెవెల్‌లో అయితే మనకి కన్సాలిడేషన్ జరుగుతా ఉందండి. సో, ఈరోజు మనం ట్రేడ్స్ ఎక్కడ తీసుకున్నామనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. నేనైతే ఈరోజు ఏంటంటే నా యొక్క ఆప్షన్ బయింగ్ సెటప్‌లో ఒక రివర్సల్ ఎంట్రీ సెటప్ అనేది నాకైతే ఉందండి. అది ఎలా అంటే మనకి ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఫాస్ట్‌గా ఫాస్ట్‌గా ఒక క్యాండిల్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుందో సేమ్ అదే క్యాండిల్‌లో మనకి హ్యామర్ క్యాండిల్ చూడొచ్చు కదా! ఇక్కడ మనకి హ్యాండర్ క్యామ్ హ్యామర్ క్యాండిల్ కనిపిస్తుంది కదా! సేమ్ దాన్ని హై బ్రేక్ అవుతే మనకేంటంటే నిఫ్టీ అనేది రివర్సల్ ఎంట్రీ అనేది ఒకటైతే వస్తుందండి. సేమ్ దాని విధంగానే ఆ యొక్క సెటప్ ప్రకారం నేనైతే ఈరోజు ఆహ్, ఇక్కడైతే బుల్లిష్ సైడ్ ట్రేడ్ అయితే నిఫ్టీలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నానండి. దానికి ఏం జరిగిందంటే మనకేంటంటే సేమ్ అదే విధంగా ఎంత ఫాస్ట్‌గా అయితే ట్రేడ్ తీసుకున్నామో సేమ్ అంతే ఫాస్ట్‌గా అయితే మనకైతే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. బట్ ఎస్ఎల్ అనేది ట్రేడింగ్‌లో పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి మనమైతే ఈరోజు తీసుకున్నామండి. అందులో ఈరోజు నేను ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీశాను. ఎందువలన అంటే చూడొచ్చు మనకి ఇక్కడ ఏంటంటే క్యాండిల్స్ అన్నీ కూడా ఫుల్ స్ట్రెంగ్త్‌తో కాకుండా ఓన్లీ అన్నిట్లో కూడా విక్స్ ఉంటున్నాయి. అంటే విక్స్ అంటే మనకి రిజెక్షన్స్ ఎక్కువున్నాయి. రిజెక్షన్స్ క్యాండిల్స్ ఎక్కువున్నప్పుడు మనకేంటంటే నిఫ్టీలో మనకి ఒక క్లియర్ డైరెక్షన్ అనేది కనిపించదండి. సో, అందులో భాగంగా నేనైతే ఈరోజు ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే చేశాను. అది ఆప్షన్ సెల్లింగ్ చేశాను. ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఏంటంటే బుల్ సైడ్ వెళ్తుందండి. నేను ఇక్కడ 24,400 కాల్‌ని అయితే ఆహ్, పుట్‌ని అయితే షార్ట్ చేయడం జరిగింది. అంటే పుట్‌నయితే సెల్ చేయడం జరిగిందండి. ది వీటిని ఏమంటారంటే ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ అంటారు. ఈరోజు నేను చేసిన స్ట్రాటజీ వచ్చేసి బుల్ పుట్ స్ప్రెడ్ అండి. సేమ్ అదే విధంగా నా యొక్క స్ట్రాటజీ కూడా చూపిస్తాను చూడండి. ఈరోజు ఆప్షన్స్‌లో చూడొచ్చు నేను 24,400 పుట్‌ని అయితే సెల్ చేశాను. దానికి హెడ్జింగ్‌గా ఇంకొక పుట్ ఆప్షన్ బై అయితే చేశాను. ఎందువల్లంటే మనకు మార్జిన్ అనేది తగ్గుతుంది. సో, దాని విధంగా నేనైతే ఈరోజు మనకైతే ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్న అదనేది ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ ఇంకా మనం ఈరోజు ఈక్విటీస్ కూడా ట్రేడింగ్ చేయాలి కదా! మనకి చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ అనేది మనకి ఒక కన్సాలిడేషన్ రేంజ్‌లో అయితే మూవ్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఈరోజు నేను మార్కెట్‌లో ఏ సెక్టార్స్ వచ్చేసి మంచిగా బుల్లిష్‌గా, బేరిష్‌గా ఉన్నాయని చూసి అన్నీ కూడా సైడ్ వేస్‌లోనే మూవ్ అవుతున్నాయి. సో, మనం గత 3 ఆర్ 4 డేస్‌గా మనం స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తుంటే మనకేంటంటే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైనా కానీ మనకి కంటిన్యూయస్‌గా ఒక స్ట్రాటజీలో ఎస్ఎల్స్ అనేవి హిట్ అవుతుంటే మనం ఒక 1 ఆర్ 2 డేస్ అనేది బ్రేక్ ఇవ్వాలండి. అది మనం కాదు. అది ఎలాంటి ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయినా కానీ ఒకవేళ మనకి కంటిన్యూయస్‌గా స్టాప్ లాస్‌లు అనేవి హిట్ అవుతుంటే అప్పుడు మనం ట్రేడింగ్‌కి బ్రేక్ ఇచ్చి మన యొక్క మిస్టేక్స్‌ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రం మనం ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వగలుగుతాం. ఇంకా మనం ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో కూడా మనం తప్పులు చేస్తా ఉంటాము. ఆ తప్పుల్ని మనం ఏంటంటే ఎవ్రీ ట్రేడ్ కూడా ఒక జర్నల్ అయితే రాసుకోవాలి. నేను కూడా నా యొక్క ట్రేడ్స్ అన్నీ కూడా జర్నల్‌లో రాసుకుంటాను. ఇంకా చార్ట్స్‌లో కూడా నేనైతే నోటిఫై చేసుకుంటాను. చూడొచ్చు ఇక్కడ నేనైతే నా యొక్క ట్రేడ్‌ని ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ చూడొచ్చు మీరు గ్రీన్ బబుల్ అయితే మెన్షన్ చేసుకున్నాను. ఎప్పుడు నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసినా గాని నేను గత ప్రీవియస్ టైమ్‌లో ఏ టైమ్‌లో అయితే ట్రేడ్ చేశానో అనేది నాకు గుర్తు వస్తుందండి. చూడొచ్చు ఇంకా నేనేంటంటే నిఫ్టీలో సంబంధించి నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేసుకున్నాను. ఒక లెవెల్స్ కూడా డ్రా చేసుకున్నాను. మీకు కూడా ఈ లెవెల్స్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా యూజ్‌ఫుల్ అయితే అవుతాయండి. చూడొచ్చు. నేను ఇవన్నీ కూడా కొంచెం
కొంచెం లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మార్క్ చేసుకున్నాను. బట్ మనకేంటంటే ఇవేంటంటే ఈ రెడ్ ఉన్నవేంటంటే రెసిస్టెన్స్‌గా మనకు మంచిగా పనికొస్తాయి. గ్రీన్ ఉన్నాయనేవి మనకు సపోర్ట్‌గా పనికొస్తాయండి. మీరెవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే ఈ లెవెల్స్ అనేది మీకైతే ఒకసారి యూజ్‌ఫుల్ అయితే ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. మనం చూడొచ్చు నేను ఏ లెవెల్స్ అయితే ఏ ఏ లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నానో ఆ లెవెల్స్‌ని మార్కెట్ వచ్చేసి రెస్పెక్ట్ ఇచ్చింది. చూడొచ్చు ఈ లెవెల్‌కొచ్చినప్పుడు మనకి మార్కెట్ ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గరికొచ్చింది కాబట్టి మనం ఈ లెవెల్‌లో షార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ లెవెల్‌లో చూడొచ్చు. మనకేంటంటే ఒకసారి మార్కెట్ పడ్డాక కింద ఉన్న రెసిస్టెన్స్ కాస్త మనకి సపోర్ట్ అవుతుంది. చూడొచ్చు మనకి ఈ లెవెల్ వద్ద మనకి ప్రీవియస్‌గా ఇది రెసిస్టెన్స్‌గా ఉన్న లెవెల్ ఇక్కడికొచ్చేసరికి మనకు సపోర్ట్‌గా అవుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనం ఈ లోలో స్టాప్ లాస్ పెట్టుకున్నా గానీ మన మార్కెట్ అనేది అబోవ్ అబోవ్ అనేది అంటే మార్కెట్ అనేది బుల్లిష్‌గా వెళ్ళడానికైతే ఉంటుంది. మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎందులో డ్రా చేసుకుంటామంటే మనకి ఎక్కడ ఒక స్టాక్ గాని, ఒక ఇండైసెస్ కానీ మనం ఫాస్ట్‌గా మూవ్ అవుతుందో ఒక చోట ఆగి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, అందువల్ల ఆ ప్లేస్‌లో మనం ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అనేది ఆహ్, 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 డ్రా చేసుకుంటాం. సో, అక్కడ మనకేంటంటే ఎస్ఎల్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చేసి మనం నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. మనం ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 60 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నా గానీ మనకి 1:2 అనేది ఇవ్వడం జరిగింది. సో, సేమ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈ స్వింగ్ హైని మనం స్టాప్ లాస్‌గా పెట్టుకొని స్వింగ్‌లోని మనం స్వింగ్ హై ఇక్కడ, ఇక్కడ ఈ హైనయితే మనం ఇక్కడ స్టాప్ లాస్‌గా పెట్టుకొని కింద 1:2 టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడ కూడా మనకి టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సో, మన సప్లై అండ్ డిమాండ్స్ అండ్ సపోర్ట్ అండ్ జోన్స్ ఎందుకంటే మనకు ఒక స్టాక్ అనేది ఫాస్ట్‌గా పరిగెడుతున్నప్పుడు అది ఒక చోట ఆగాల్సొస్తుంది. అక్కడేంటంటే మనమేంటంటే సపోర్ట్ అండ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఎంట్రీ తీసుకోవడానికి చాలా అయితే పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుందండి. ఈరోజు నేను తీసుకున్న ఎంట్రీ వచ్చేసి చూపించాను కదా! ఈరోజు నేను తీసుకున్న ఎంట్రీ వచ్చేసి చూడొచ్చు. నేనిక్కడ 18, 90 ఆ టైంలో అయితే ఈరోజు ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. చూడొచ్చు నా యొక్క ఆర్డర్ లిస్ట్ కూడా చూపిస్తాను. 9:21కి అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. బట్ మనకేంటంటే స్టాప్ లాస్ అనేది 9:30కి హిట్ అవ్వడం జరిగిందండి. ఈరోజు నేను ఓన్లీ వన్ ట్రేడే చేశాను. చాలా డిసిప్లిన్‌గా ఇంక తర్వాత నన్ను మార్కెట్ ఎంత ట్రేడ్ చేసినా కానీ ఈరోజు మార్కెట్ అనేది సైడ్‌వేస్‌లో ఉంది. సో, మన సెటప్స్ అన్నీ వర్కౌట్ అవ్వడం లేదని నేను ఓన్లీ వన్ ట్రేడే చేశాను. అది ఎస్ఎల్ అని హిట్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ట్రేడ్ చేయాలి. బట్ ఏంటంటే ఈరోజు నిఫ్టీ అనేది కొంచెం మనకు అంతగా ఫేవరబుల్‌గా లేదని నేనైతే ఓన్లీ వన్ ట్రేడ్ చేసి 10 ఫర్ ద డే చేశాను. ఇంకా మీకు ట్రేడింగ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన యొక్క గైడెన్స్ కావాలన్నా గానీ కింద మన యొక్క వాట్సాప్ నంబర్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే మన యొక్క వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇప్పటిదాకా వీడియో చూసుంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే అయ్యుంటుంది. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా కానీ ట్రేడింగ్ చేస్తుంటే, మీ రిలేటివ్స్ ఇలాంటి ట్రేడింగ్ చేస్తుంటే మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ మన ఛానెల్ అనేది యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.